ఏమైనా మ్యూజిక్ ఇంకొంచెం ఫార్వర్డ్ చేస్తే 2 స్టెప్పులు ఏమైనా వేస్తారేమో అని అనుకున్నాను సార్. లేదు నేను నాకు సార్ వైజాగ్ వచ్చారు కదా సార్, మా కోసం 2 స్టెప్పులు. నేను చాలా ఫిల్మ్ విలన్ గా చేశాను కదా, సో ఫైట్ అంటే ఓకే, డాన్స్ ఓకే. ఇప్పుడు టైం ఫర్ యువర్ డైలాగ్ సార్. అందరికీ నమస్కారం. ఓకే, ఈ థగ్ లైఫ్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక ముఖ్యమైన ఒక ఫిల్మ్ అవుతుంది. ఈ వైజాగ్లోనే చాలా రోజు ముందు కమల్ హాసన్ గారు ఒక చరిత్ర ఆల్రెడీ రాసేసారు, మరో చరిత్ర అదే. ఆ తర్వాత ఇంకొకటి కొత్తగా యూత్గా అన్నీ ద బెస్ట్ ఫిల్మ్గా, బెస్ట్ చరిత్రగా థగ్ లైఫ్ మీకోసం వస్తుంది. ఈ ఫిల్మ్లో ద ఇండియన్ బెస్ట్ డైరెక్టర్ మణిరత్నం గారు, ద బెస్ట్ మ్యూజిషియన్ మిస్టర్ ఏఆర్ రెహమాన్ గారు, నాట్ టు సే ద బెస్ట్ యాక్టర్ మిస్టర్ కమల్ హాసన్ గారు, అందరూ కలిసి కమల్ హాసన్ గారు అండ్ మణిరత్నం గారు ఆఫ్టర్ 37 years ఒక యాగంలా ఇద్దరు కలిసి ఈ ఫిల్మ్ చేశారు. దాంట్లో త్రిష గారు, అభిరామి గారు, చింబు గారు అందరూ కలిసి ఓకే, ఇట్స్ ఎ షార్ట్ జర్నీ బట్ మోర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మూమెంట్స్. ఈ ఫిల్మ్ డెఫినెట్గా మీరు చూడాలి, ఎందుకంటే నేను చేశాను అని కాదు, ఇది డెఫినెట్లీ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, ఎ గుడ్ ఫిల్మ్ అండ్ ఎ గ్రేట్ ఎంటర్టైనర్. సో మీరు అందరూ ఈ ఫిల్మ్ చూడాలి. అందరూ చెప్పినట్టు బెస్ట్ ఫిల్మ్స్ని ఆదరించే ద బెస్ట్ ఫ్యాన్స్ ఇక్కడే తెలుగు వాళ్ళే. సో ఐ నో వెరీ వెల్ యూ విల్ మేక్ దిస్ ఫిల్మ్ ఎ గ్రేట్ సక్సెస్ఫుల్. మోర్ దెన్ మేకింగ్ ఇట్ గ్రేట్ సక్సెస్ఫుల్, యూ హ్యావ్ టు ఎంజాయ్ దీని సౌండ్. ఇంకొకటి మై పర్సనల్ రిక్వెస్ట్, ఈ ఫిల్మ్ చూస్తున్నప్పుడు దయచేసి కొంచెం సైలెన్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే హాలీవుడ్ నుంచి ఈ ఫిల్మ్లో సౌండ్ డిజైనింగ్ చేశారు, ఆస్కార్ అవార్డ్ విన్నర్ దే హ్యావ్ డన్. సో లెట్ us ఎంజాయ్ లైక్ సినిమాటోగ్రఫీ, లైక్ యాక్టింగ్, లైక్ మ్యూజిక్. లెట్ us స్టార్ట్ ఎంజాయింగ్ ద సౌండ్ డిజైనింగ్ ఆల్సో. ఓకే ఓకే, నాకు తెలుసు ఆ ఫస్ట్ 1 week ఎలా సైలెంట్గా థియేటర్స్ ఉంటుందని, బట్ స్టిల్ ఓకే అంతే. సార్ నేను మీకు మైక్ ఇచ్చినప్పుడే చెప్పా, మా వాళ్ళు మిమ్మల్ని ఊరికనే వదలరు అని చెప్పి. డైలాగ్ అడుగుతున్నారు సార్. ఎనీ డైలాగ్ సార్, మీ సినిమాలోంచి ఏదైనా పర్లేదు అంటున్నారు. ఎనీథింగ్, మీరు తమిళ్లో చెప్పినా పర్లేదు సార్. ఓకే, పద్మనాభసింహ June 5th థగ్ లైఫ్ రిలీజ్ అవుతుంది, అందరూ చూడాలి, డెఫినెట్ గా చూడాలి. అద్దర కొట్టేశారు. సారీ సార్, మా వాళ్ళంతా మీ స్పీచ్ ని మధ్యలో ఆపారు. కంటిన్యూ చేయండి సార్. అయిపోయిందా? డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా మీ అందరికి? గుడ్ స్టూడెంట్స్ లా ఉండమని చెప్తే మీరు ఇలానే డిస్టర్బ్ చేస్తారు. అయితే సార్ 3 decades అయింది మీరు, మణిరత్నం గారు అండ్ కమల్ హాసన్ గారి కాంబినేషన్ లో నాయకుడు వచ్చి. మరి అప్పటికి ఇప్పుడు థగ్ లైఫ్ సెట్స్ లో మీరు కూర్చున్నప్పుడు ఆ మెమరీస్ ఏమైనా మీకు గుర్తొచ్చాయా? ఎనీథింగ్ స్పెషల్ దట్ యు వాంట్ టు షేర్ ఫర్ ఆల్ ఆఫ్ us? No, everything was special in this film. The moment I signed the film, అరే ఏంటిది 37 years తర్వాత మళ్ళీ నేను మణిరత్నం గారితో కమల్ గారితో యాక్ట్ చేయబోతున్నాను. అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ మూమెంట్స్ కలెక్ట్ చేయడం. ద ఫస్ట్ డే షూటింగ్ అది ఎలా అయితే అప్పుడే ఫస్ట్ నేను నాయకన్ సెట్కు వెళ్ళినప్పుడు ఎలా నా మైండ్ సెట్ ఉందో అలాగే వెళ్ళాను. సో ఇట్ వాస్ గ్రేట్ మూమెంట్. ఇది ఏంటంటే 37 years తర్వాత ఈ డైరెక్టర్ గారు ఏమో ఇప్పుడే వచ్చిన యంగ్ డైరెక్టర్ లాగా
ఇప్పుడు ఉంది కదా యూత్ డైరెక్టర్సే చాలా టెక్నికల్గా అలా చేస్తారు ఇలా చేస్తారని, దానికి ఛాలెంజ్ గారుగా మణిరత్నం గారు అండ్ కమల్ సార్ వాళ్ళిద్దరూ ఏంటంటే అది అది డిస్కస్ చేస్తున్నప్పుడు అదే సీన్ ఎవాల్వ్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ లైక్ వీ వర్ ఆల్ ఎంజాయింగ్ ఇట్. సో ఇట్ వాస్ ఆల్ ద మూమెంట్స్ ఆర్ గ్రేట్ మూమెంట్స్ అండ్ I can talk 5 hours minimum in another situation. In a successful meet, I'll talk. But it was a great journey. దట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్ సూన్ సార్. ఇంకొకటి, మన మణిరత్నం గారు ఇప్పుడు సినిమా రిలీజ్ చేసే పనిలో ఉన్నారు కాబట్టి ఆయన వాళ్ళ కార్యక్రమానికి రాలేకపోయారు. బట్ థగ్ లైఫ్ గురించి ఆయనకున్నటువంటి విజన్లో మీరు బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి ఈ సినిమా నడిచేటప్పుడు? ఇది ఏంటంటే థగ్ లైఫ్కి డైరెక్టర్ గారికి ముఖ్యంగా డైరెక్టర్ గారికి చాలా పెద్ద స్ట్రెస్ అంటే పాజిటివ్ స్ట్రెస్. ఎందుకంటే 37 years తర్వాత కమల్ సార్తో జాయిన్ అవ్వడం, మళ్ళీ ఆ 37 years నుంచి ఇప్పుడు చాలా స్టైల్ మారిపోయింది. ఓకే, మీరు అందరికీ తెలుసు స్టైల్ మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది, టెక్నిక్స్ మారిపోయింది, యాక్టింగ్ స్టైల్ మారిపోయింది. అన్నిటినీ ఛాలెంజ్ చేసేలా ఈ యూత్ వాళ్ళని ఇదేమో పాత డైరెక్టర్ అలా లేకుండా యంగర్ దెన్ ద యంగ్ యూనో డైరెక్టర్గా వాళ్ళు ఫిల్మ్ తీయాలి, అది తీశారు. డెఫినెట్గా నేను చేస్తున్నాను. ఎందుకంటే మణిరత్నం గారితో ఎమోషన్స్ చాలా డీప్గా ఉంటుంది. సో it is a wonderful film. It was a great learning. It was great enjoying. I watched live shows of all actors. Chimbu Gari gurinchi nenu cheppali. Chimbu garu I know him. Kovil eppa padna or 20-25 years vanno. Abba appudu nunchi ippudu ela ayaru. He is looking like a saint. But he looks like a saint, but here he kills. So I have seen in 40 years lo the best moments. I should definitely say it was in Thug Life making. వండర్ఫుల్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంతా కూడా చూస్తూ వచ్చారు మీరు. అండ్ ఇవాళ మీరు మా వైజాగ్కి రావడం చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అగైన్. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి నాసర్ గారికి కూడా